కేరళలో నిఫా వైరస్ వల్ల ఓ మరణం సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపించింది. మలప్పురంలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వైరస్ సోకడం వల్లే చనిపోయినట్లు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షల్లో నిర్ధారించారు. దాంతో క్వారంటైన్ చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అందరి నమూనాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోజికోడ్కు BS3 మొబైల్ ల్యాబ్ను పంపించింది. నిఫా వైరస్ బాధితులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు మోనోక్లోనల్ ICMR యాంటీబాడీస్ పంపించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నిఫా వైరస్ సోకుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి చర్యలు చేపడతా ఉంది, ఏంటి వివరాలు? నవీన్, కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో నిఫా వైరస్ సోకినటువంటి 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా కొద్దిసేపు క్రితం ప్రకటించారు. అతనికి నిఫా వైరస్ సోకినట్లుగా నిర్ధారించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం అన్నది కొంత డాక్టర్లలో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమనే చెప్పొచ్చు. మలప్పురం జిల్లాలో ఉన్నటువంటి పండికట్ కు చెందినటువంటి 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లుగా నిన్న వెల్లడించారు. ఆ తర్వాత వీణా జార్జ్ ఏదైతే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన నిన్న చికిత్స పొందుతున్నటువంటి బాలుడు ఆ తర్వాత వెంటనే మరణించినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది. బాధితుడిని కోలికోడ్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రభుత్వ కళాశాలకు, కోలికోడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అతనికి ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారని ఆరా తీస్తూ ఉన్నారు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి అంత్యక్రియలు నిర్వహిస్తామని కూడా కేరళ ప్రభుత్వం పేర్కొంది. దీనిపైన బాలుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తత ప్రకటించింది. నిఫా వైరస్ కు సంబంధించినటువంటి ఏదైతే కేరళ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపడం, అక్కడ ఉన్నటువంటి 14 ఏళ్ల బాలుడు మృతి చెందినటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించింది. బాలుడి మృతికి నిఫా వైరస్ కారణం అని కూడా నిర్ధారించింది. పూణేలో ఉన్నటువంటి NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షల్లో నిర్ధారణ అయినటువంటి ఆ పరీక్షా ఫలితాలను కూడా కేంద్ర ప్రభుత్వం తెప్పించుకొని ఇంకా దాన్ని అనలైజ్ చేస్తూ ఉంది. నిఫా మరణంతో క్వారంటైన్ చర్యలకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అక్కడ క్వారంటైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది. ఇటీవల ఏదైతే కరోనా సమయంలో ఎలాగైతే కాంటాక్ట్ ట్రేసింగ్, అదేవిధంగా వాళ్లకు చికిత్స, ఈ యొక్క విధానాన్ని మళ్ళీ పాటించాలని కూడా కేరళ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ యొక్క వైద్య సూచనలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కోలికోడ్ కి మొబైల్ ల్యాబ్లను కూడా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.